వెల్కమ్ టు సుమన్ టీవీ. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బ్రిలియంట్ స్కూల్ దగ్గర ఉన్నాం మనం. 9th క్లాస్ చదువుతున్న ఉదయ్ కిరణ్ 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో సుమన్ టీవీ దగ్గరికి వచ్చి మాకు దాతలతో సహాయం చేపిండని చెప్పడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అబ్బాయి ఈ స్కూల్లో సార్కి కాల్ చేస్తే, సార్ ఏమైనా సహాయం చేయండి సార్, మీ ఓల్డ్ స్టూడెంట్ చెప్పడంతో నాకు 1 day టైం ఇవ్వండి, దాదాపుగా నేను మా పిల్లలు మా స్టాఫ్ అంతా కలిసి ₹1,00,000 అబ్బాయికి సహాయం చేస్తామన్నారు. ఆ పిలుపు మేరకు ఈరోజు వాళ్ళు అబ్బాయిని వాళ్ళ అమ్మని పిలుచుకొని వాళ్ళ స్కూల్ దగ్గరికి వచ్చాం. ₹1,00,000 విద్యార్థుల చేతుల మీదుగా సార్ చేతుల మీదుగా ఇస్తున్నారు. సార్తో ఉన్నాడు, మనతో సార్తో మాట్లాడదాం. సార్, ఒక్క ఫోన్ కాల్తోనే మేము అడిగాము, మీ ఓల్డ్ స్టూడెంట్ ఆ అబ్బాయికి 2 కిడ్నీలు పాడైపోయాయి, 2 నెలలుగా మంచమ్మికే పరితమయ్యాడు, ఏదన్నా మీ స్కూల్ తరఫున నుంచి సహాయం చేయండి సార్ ఒక పిలుపు అని అడిగాం. మీరు 1 day నాకు టైం ఇవ్వండి, దాదాపు 1 lakh వరకు నేను సహాయం చేస్తాను అన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ముందుగా ఈ విషయం తెలుసుకొని సోషల్ మీడియా ద్వారా చాలా బాధపడ్డాను. అరే, ఒకప్పుడు మా స్కూల్లో చదివిన విద్యార్థే కదా, ఈ వ్యాధి అనేది మహమ్మారిలాగా ప్రాకిపోయింది అబ్బాయిలో. సో ఈ విధంగా ఆర్థికంగా సహాయం చేస్తే మనం బాగుంటుంది అనే ఒక ఆలోచన నా మెదడులో కలిగింది. వెంటనే వాళ్ళ బ్రదర్ని పిలిపించి, ఇలా నిజమేనా, ఈ సోషల్ మీడియాలో నేను చూశాను, ఆ అబ్బాయికి బాగలేదని చెప్పి అన్నారు కదరా, నిజమేనా అని వాళ్ళ బ్రదరు, పెద్ద అబ్బాయి మా స్కూల్లోనే ఓల్డ్ స్టూడెంట్ చదివాడు. చదివిన తర్వాత వెంటనే అబ్బాయి అవును సార్ నిజమే అన్నారు. సో నేను వెంటనే చెప్పాను. సుమన్ టీవీ ద్వారా కూడా నాకు తెలిసింది, మా ఫ్రెండ్ భాస్కర్, ఏదైతే భాస్కర్ గారు కేశవానగర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ దానికి వెల్లువెత్తుల ఆ సహాయ సహకారాలు, బ్రెయిన్ స్ట్రోక్ అమ్మాయికి, డిగ్రీ చదువుతున్న అమ్మాయికి ఏదైతే ఆయన స్పందించి వెంటనే సుమన్ టీవీ తరపున వెళ్తానే వాళ్ళ ఇంటికి ఆర్థికంగా చాలా సహాయం చేశారు మా భాస్కర్ గారు సుమన్ టీవీ తరపున. ఆయన వెళ్ళిన వెంటనే నాకు కూడా ఒక ఆలోచన కలిగింది. ఆ వీడియో చూసిన తర్వాతే నాకు కూడా నిజం మంచి పని చేశారు ఆయన, మా ఫ్రెండ్ అయినందుకు గర్వించానని ఆ రోజు అనుకున్నా, ఈ రోజు చెప్తున్నాను. అది ఎప్పుడైతే నేను చూశానో నా మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఆ అబ్బాయి మా ఓల్డ్ స్టూడెంటే, ప్రజెంట్ మా స్కూల్ కాకపోయిండొచ్చు, కానీ విద్యార్థి ఎక్కడున్నా విద్యార్థే, బాగా చదువుకోవాలి, ఆర్థికంగా నిలదొక్కోవాలి వాళ్ళ ఫ్యామిలీ. ఈ ఆర్థిక సమస్య అనేది చాలా పెద్ద మహమ్మారిది. డబ్బు లేకపోతే ఈ రోజున విద్య, వైద్యం ఎంత ఇబ్బందికరంగా ఉంటున్నాయో పేదవారికి నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు ఆ బాధలన్నీ భరించి ఈ స్థాయికి వచ్చినోడ్నే. కాబట్టి నేను ఒక్కసారిగా ఆలోచించాను, ఈ బాధలు భరించినటువంటి పిల్లలకి ఎట్లయితే ఆ బాధను భరిస్తున్నారో, ఆ బాధను భరించకుండా ఉండాలంటే కొంచెమన్నా మన స్కూల్ తరఫున హెల్ప్ చేయాలనే ఒక సదుద్దేశంతోనే వెంటనే భాస్కర్ గారు వెంటనే ఫోన్ చేసిన మరుక్షణమే నేను చెప్పాను, మా స్కూల్ తరఫున ₹1,00,000 నేను సాయం చేయడానికి మా విద్యార్థులు కానీ, మా ఉపాధ్యాయులు కానీ, తర్వాత మా ఉపాధ్యాయులు కానీ, మా తల్లిదండ్రులు కానీ, వెంటనే నేను చెప్పిన మరుక్షణం ఎవరు ఆలోచించకుండా ఈ యొక్క ప్రోగ్రాంకి సహాయ సహకారాలు అందించిన ప్రతి విద్యార్థులకి, తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజే కాదు నా స్కూల్లో చదువుతున్న ఏ విద్యార్థికైనా సరే ఏ సమస్య వచ్చిందని సార్ నా దృష్టికి వస్తే మాత్రం ముందంజలో బ్రిలియంట్ ఉంటుందనే విషయాన్ని అందరూ గమనించాలి. పేరెంట్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, ముఖ్యంగా పిల్లలు. ఎందుకంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు వాళ్ళ చదువుని నిర్లక్ష్యం చేయకోకుండా వాళ్ళ ఆరోగ్యం దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఈ రోజున మా స్కూల్లో వాటర్ బెల్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. అంటే ఖచ్చితంగా పిల్లలు వాటర్ తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు అనే ఉద్దేశంతో వాటర్ బెల్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామన్నా మేము. ఎందుకంటే ఆ వాటర్ తీసుకోకపోవడం వల్ల ఎన్ని సమస్యలు వస్తుంటాయో మనకు వైద్యులు చెప్తూనే ఉంటారు. సో మా పిల్లలకి ఆ స్కూల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని కూడా ఇంటర్వెల్ 5 minutes బిఫోర్ ప్రతిరోజు నర్సరీ టు 10th క్లాస్ వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నా. సో అందరికీ ఆరోగ్యం బాగుంటేనే చదువు మీద కూడా దృష్టి పోతుంది పిల్లలకి. ఈ రోజున ఉదయ్ కుమార్ పరిస్థితి చూసిన తర్వాత నా మనసు చెలించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ₹1,00,000 అమౌంట్ ఇవ్వడానికి ఎందుకు ఒక్క ఫోన్ కాల్తో భాస్కర్ అన్న చెప్తానే జయన్ ఉంటుంది. సుమన్ టీవీ అంటే ఖచ్చితంగా గల్లీలోకి వెళ్ళి సుమన్ టీవీ వాళ్ళ బాధలు నిర్వర్తించి, వాళ్ళ బాధ్యతగా తీసుకొని నిర్వర్తిస్తూ ప్రతి గల్లీలోకి వెళ్ళి వాళ్ళు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. నిజంగా సుమన్ టీవీని విషయంలో నేను ఖచ్చితంగా మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే గర్విస్తున్నాను ఈ విషయంలో. సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ ఒకసారి మా పిల్లల తరఫున అందరూ కూడా గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు ఒక గల్లీలో చిన్న విషయం తెలిసినా ఇలాంటి సహాయం చేయాలనే విషయంతో ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహాయం చేశారు కదా. నిజంగా భాస్కర్ అన్న మీకు కూడా నేను స్పెషల్ గా కంగ్రాట్స్ చెప్తున్నానా. సార్ మేము చెప్పాలా, మేము ఒక కాల్ చేస్తాను, మీరు స్పందించి 1 day టైం ఇవ్వండి, నాకు 1 lakh మా అబ్బాయిలతో మా విద్యార్థులతో అని చెప్పి ఈరోజు 1 lakh ఇచ్చారు. మేము మీకు థ్యాంక్ చెప్పాలి సార్. ముందుగా సార్, మీది ఒక కార్పొరేట్ స్కూల్ కాదు,
కార్పొరేట్ కాలేజ్ కాదు, ఒక చిన్న స్కూల్ మీది. ఇంత చిన్న బడ్జెట్ స్కూల్లో 1 lakh బిగ్గెస్ట్ అమౌంట్ సార్. ఇంతవరకు చరిత్ర ధర్మ జిల్లాలో ఎవరు ఎంత పిల్లలకు ఇంత స్పందించడం లేదు. 1 lakh ఈరోజు ఇవ్వబోతున్నారు సార్. ఎలా 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 అనిపిస్తుంది సార్? నిజంగా ఈ విషయంలో మా పిల్లలను తల్లిదండ్రులను మెచ్చుకోవచ్చునా. నేను చెప్పిన విరక్షణమే వెంటనే గ్రూపులో ఈ విధంగా పోస్ట్ చేస్తానే మా తల్లిదండ్రులు మా పిల్లలు ఖచ్చితంగా గమనిస్తానే ఏ మారు కూడా మాట్లాడుకోకుండా ఒక్క నా మీద విశ్వాసంతో సార్ అంత కరెక్ట్గా జెన్యూన్గా ఉంటాడని తెలిసి వెంటనే ఆ రిపోర్ట్స్ చూడలే, ఏం చూడలేదు. నిజంగా బేబీ క్లాస్లో ఒక పేరెంట్ అయితే 20,000 రూపాయలు సాయం చేశాడు. వెంటనే ఆయన తెలుసుకొని వెంటనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఆయనకి నా తరఫున స్పెషల్ కంగ్రాట్స్. ఇలానే ఒక అబ్బాయి పాకెట్ మనీ 1500 తనకున్న పాకెట్ మనీ దాచుకునేది ఇచ్చాడు 10th క్లాస్ అబ్బాయి. ఇంకో అమ్మాయి 1000 రూపాయలు, ఇంకో 2000, 1500, 500 ఇలా ప్రతి మనసు స్పందించింది. ఈ విషయంలో మా పిల్లల్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి పిల్లలు ఇలా స్పందిస్తున్నారు అంటే వాళ్ళలో ఆ మంచి మనసు కలిగించినందుకు ముఖ్యంగా సుమన్ టీవీ వారికి, మా టీచర్స్కి ఈ సందర్భంగా నేను కంగ్రాట్స్ చెప్తున్నానన్న. ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకంటే స్పందిస్తేనే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే మనము సమాజం ముందుకెళ్తాది. ఈ రోజున ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి అక్కడ కాకి చనిపోయింది కానీ 100 కాకులు వచ్చి అరుస్తాయి. ఎందుకు? ఆ కాకి చనిపోయిందనే తపనతో బాధతో అన్ని కాకులు వచ్చి చుట్టుముడతాయి. ఒక కాకి చనిపోయినప్పుడు అన్ని కాకులు వచ్చి అరిసినప్పుడు సహాయం చేస్తే మనం మనుషులం కదా, ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే కృతజ్ఞతతో ఆ ఫీలింగ్తో ఆ భావనతో నేను సుమన్ టీవీ అన్న భాస్కర్ అన్న ఫోన్ చేస్తానే అందుకే ఆ విషయంతోనే నేను స్పందించినానన్న. ఈ విషయంలో మా పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా మెచ్చుకోవచ్చు అన్న. ఈ విషయంలో కిడ్నీతో బాధపడుతున్న 9th క్లాస్ చదువుతున్న ఉదయ్ కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మనం బ్రిలియంట్ స్కూల్ కరస్పాండెంట్ శేషు సార్కి ఫోన్ చేశాం. సార్, ఆ అబ్బాయి మీ ఓల్డ్ స్టూడెంట్, మీ తరపున మీ విద్యార్థి తరపున ఏదైనా సహాయం చేయండి సార్ అని ఒక ఫోన్ చేశాం. సార్ వెంటనే లేట్ లేకుండా 1 day నాకు టైం ఇవ్వ, 1 lakh నేను అరేంజ్ చేసి వాళ్ళకు కావాల్సిన ఈ సరుకులు అన్ని ఇస్తా అని చెప్పేసి ఈ రోజు వాళ్ళకు కిడ్నీ బాధితులకి వాళ్ళ మదర్కు ఈ రోజు ఇస్తున్నారు. దీని తరపున సార్ థ్యాంక్ యూ సార్. అడుగుతాను, మాకు సహాయం చేసినందుకు వాళ్ళకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అంటే ఏ పేరు అన్న? ఏ క్లాస్ నాన్న? 6th క్లాస్. ఓకే. ఎలా అనిపిస్తుంది అన్న ఓ స్టూడెంట్కి ఈరోజు మీ బ్రిలియంట్ స్కూల్ తరపున 1 lakh ఇస్తున్నారు? ఎలా అనిపిస్తుంది అన్న? ఉదయ్ కుమార్ అని ఆయన 9th క్లాస్ ప్రెసెంట్. ఇప్పుడు ముందు ఓల్డ్ స్టూడెంట్ మా స్కూల్లో 6th, 7th చదివారు. 8th, 9th గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. మా సార్ ఇలా కిడ్నీ ఫెయిల్ అయినాయి చెప్పగానే మా తరపున, మా పేరెంట్స్ తరపున, రిలేటివ్స్ తరపున చెప్పి మా వంతు సహాయం చేశాము. ఇప్పుడు ప్రెసెంట్ ఆయన హౌస్లోనే ఉంది. మా స్కూల్ తరపున 1 lakh రూపీస్ మేమైతే డొనేట్ చేశాము. ఎలా అనిపిస్తుంది అన్న 1 lakh ఇవ్వడం అంటే? నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా స్కూల్లో నేను ఇంత చదువుతున్నందుకు మా స్కూల్లో నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఏ పేరు నాన్న? సి శ్రావ్య. ఏ క్లాస్ నాన్న? 8th క్లాస్. ఎలా అనిపిస్తుంది నాన్న విద్యార్థికి హెల్ప్ చేసేది? మా స్కూల్లో మా సార్ వాళ్ళు ఒక అన్నకి హెల్త్ బాగలేదు, కిడ్నీ ఫెయిల్ అయింది అని చెప్పారు. చెప్పగానే మీకు ఎంత తోచితే అంత సహాయం చేయండి అని చెప్పగానే మేము మా పేరెంట్స్, మా రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేసి మేము వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళతో కూడా కలెక్ట్ చేసి నేను 1500 సహాయం చేశాను. ఇప్పుడు మా స్కూల్ ద్వారా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎంత ఇచ్చారు మీ స్కూల్ బ్రిలియంట్ స్కూల్ తరఫున టోటల్ గా అమౌంట్ ఎంత ఇచ్చారు నాన్న? 1 lakh రూపీస్ ఇచ్చారు. వెరీ గుడ్ థ్యాంక్ యూ నాన్న. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఏ క్లాస్ నాన్న? 6th క్లాస్. పేరు? ఎస్ సుహానా. అవునన్నా. ఒక స్టూడెంట్ కి ఈ రోజు మీరు మీ స్కూల్ తరపున 1 lakh ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అన్న? చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది సార్. ఈ రోజు మా సార్ మాకి ఓల్డ్ స్టూడెంట్ అనగానే మేము చెప్పాం. మా రిలేటివ్స్ తో, మా గ్రాండ్ ఫాదర్స్, మా గ్రాండ్ మదర్స్ రిలేటివ్స్ అందరితో కలెక్ట్ చేసుకొని మేము 1000 రూపీస్ దాకా ఇచ్చాను సార్. ఇప్పుడు మా స్కూల్ తరపున 1 lakh రూపీస్ ఇచ్చారు కాబట్టి నాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తా అమ్మా ఒక్క రోజులోనే మీకు ఈ బ్రిలియంట్ స్కూల్ తరపున నీకు మీ అబ్బాయికి కిడ్నీలతో బాధపడుతున్నాడని మనం ఒక ఫోన్ చేసాం సార్కి. దాదాపుగా 1,00,000 రూపాయలు వాళ్ళ పిల్లలతోనూ వాళ్ళ స్కూల్ స్టాఫ్తోనూ అంతా ఈరోజు మీకు అందజేయడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుందా? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. మేము సుమన్ టీవీ వాళ్ళకి చెప్పగానే సార్కి కాల్ చేశారు. సార్ వెంటనే ఒక్క రోజులోనే మేము ఈ విధంగా సాయం పడగలము, 1,00,000 రూపాయల వరకు ఇవ్వగలమని చెప్పినారు సారు. బ్రిలియంట్ స్కూల్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా సార్కి, టీచర్లకి అందరికీ ధన్యవాదాలు. నా బాధని వెంటనే స్పందించినారు సార్ వాళ్ళు. అందుకు చాలా కృతజ్ఞతలు చెప్తాను నేను. మా పిల్లలు ఇక్కడే చదివారు 2 ఏళ్ళు. మా పెద్ద అబ్బాయి 10th క్లాస్ కూడా ఇక్కడే అయిపోయింది. కానీ మేము ఇంటి దగ్గర లేక చాలా ఆలస్యమైంది సార్కి తెలిసేకి.
అందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ స్కూల్ టీచర్లకి అందరికీ పిల్లలకి. కృతజ్ఞతలు. చాలా చాలా థ్యాంక్స్ సార్. సిఎస్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్.